పుష్ప మూవీ నుంచి అప్డేట్స్ అన్ని వింటుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఈ మూవీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీ మీద ఇప్పటికి ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్ లో కాదు అంతకు మించి ఉన్నాయి. ఈ మూవీ కోసం మన టాలీవుడే కాదు ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఒక్కొక్క రేంజ్ లో కొన్ని పోస్టర్స్ అయితే వచ్చాయి. అసలు ఈ పోస్టర్స్ అన్ని చూస్తే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ కాళ్ళ గజ్జలు కట్టుకొని విన్యాసం చేస్తున్నాడు. ఈ పోస్టర్ లో చూపించిన ఫేస్ అయితే గెటప్ లోనిదే. ఈ పోస్టర్ లో ఉన్నట్టు అల్లు అర్జున్ గంగమ్మ తల్లి జాతరలో విన్యాసం చేస్తాడు. నాకు తెలిసి అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో విన్యాసం చేస్తూ జాలరెడ్డిని చంపేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే జాలరెడ్డి అమ్మాయిని అయితే హింసిస్తూ ఉంటాడు. అందుకే వేషంలో జాలరెడ్డిని చంపేస్తాడు పుష్ప. మళ్ళీ పుష్ప 2 టీజర్ 3 days లో రాబోతుందని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఈ పోస్టర్ లో పుష్ప గెటప్ చూస్తుంటేనే మెంటల్ ఎక్కిపోతుంది. ఈ గెటప్ లో అల్లు అర్జున్ జాతరలో డాన్స్ చేయాలి కానీ ఇంకా థియేటర్ లో అందరు పూనకాలతో ఊగిపోవడం మాత్రం పక్క. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రష్మిక మందన బర్త్డే స్పెషల్ గా ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే అదిరిపోయింది. ఈ పోస్టర్ లో దిమ్మ తిరిగిపోయి డీటెయిల్స్ ని గమనించారా? పుష్ప 1 లో శ్రీవల్లిని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా చూపించారు. కానీ ఇక్కడ ఈ పోస్టర్ లో చూస్తే శ్రీవల్లి చాలా బంగారం వేసుకొని పెద్ద కోటీశ్వరాలుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే శ్రీవల్లిని పుష్ప పెళ్లి చేసుకున్న తర్వాత పుష్ప స్మగ్లింగ్ లో ఎన్ని వందల కోట్లు సంపాదించాడు ఇక్కడ అర్థమవుతుంది. వామ్మో ఇవన్నీ చూస్తుంటే సుకుమార్ ఏ లెవెల్ లో ప్లాన్ చేశాడు ఇక్కడ అర్థమవుతుంది. ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియా షేక్ అవడం మాత్రం పక్కా. మరి పుష్ప 2 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.